మన భారతదేశంలో ఒక ఆశ్చర్యకరమైన, కొంచెం భయంకరంగా అనిపించే కానీ చాలా ఆసక్తికరమైన ఆలయం ఉంది. అదే కర్ణీమాత టెంపుల్, ఎలుకల ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మీకొక షాక్ లాంటిదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక్కటి రెండు కాదు, దాదాపు 20,000 ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. నేలమీద, గోడలపై, మీ కాళ్లమీద కూడా అవి పరిగెత్తుతుంటాయి. కాని ఆశ్చర్యమేమిటంటే ఎవ్వరూ వాటిని భయపడరు, భక్తితో చూస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పులు తీసేసి బేర్ఫుట్గా నడుస్తారు. ఎలుకలు తమ కాళ్లమీద నడిస్తే అదృష్టం వస్తుందని నమ్ముతారు. కొందరైతే ఎలుకలు తాకే వరకు ఎదురుచూస్తారు. ఈ ఆలయం కర్ణీమాతగారికి అంకితం చేయబడింది. ఆమెను దుర్గా అమ్మవారి అవతారంగా భావిస్తారు. ఇక్కడి ఎలుకలు సాధారణ జంతువులు కావని విశ్వాసం. వీళ్ళు ఆమె భక్తుల, కుటుంబ సభ్యుల పునర్జన్మలు అని నమ్ముతారు. ఈ ఎలుకలుగా జీవించి మళ్లీ మనుషులుగా పుడతారని అంటారు. ఇంకా ఒక మిస్టరీ ఏమిటంటే, వేల ఎలుకల మధ్యలో ఒక తెల్ల ఎలుక కనిపిస్తే అది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఆ తెల్ల ఎలుకలు కర్ణీమాత కుటుంబానికి చెందినవిగా నమ్ముతారు. మార్బుల్తో నిర్మించిన ఈ ఆలయం ఎంతో అందంగా ఉంటుంది, కాని దానికంటే ఎక్కువగా మనసులో నిలిచిపోతుంది ఈ వింత విశ్వాసం, భక్తి, మిస్టరీ కలయిక. కొంతమందికి ఇది మాయలా అనిపిస్తుంది, ఇంకొంతమందికి భయంగా కూడా అనిపిస్తుంది. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం: ఇలాంటి అద్భుతమైన, రహస్యమైన ప్రదేశాలు మన భారతదేశంలోనే ఉంటాయి.